స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆఫీస్ ఛాంబర్లో కూర్చొని పేకాట ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ అప్పుల్లో కూరుపోయింది, దాన్ని బయటికి రావాలి. ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేస్తున్నారు, అలా జరగకూడదని ఉద్యమాలు చేస్తున్న తరుణంలో ఉక్కు ఉద్యోగులు వాళ్ళ ఛాంబర్లో కూర్చొని పేకాట ఆడడం అనేది ఏదైతే స్టీల్ ప్లాంట్ పనితీరు ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇటువైపు కార్మికులు అప్పుల్లో ఉందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేస్తారని, అలా చేయకూడదని, అలా చేస్తే మేము రోడ్డును పడతామని ఉద్యమాలు చేస్తున్న ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఎవరైతే మేనేజర్ లెవెల్ ఉండే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ముగ్గురు కలిసి ఆఫీస్ ఛాంబర్లో పేకాట ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రస్తుతానికైతే మన దగ్గర సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే అది కూడా కోక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులే ఈ విధంగా పేకాట ఆడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇప్పుడు కాదు, ప్రతిరోజు ఇదే తంతుగా నడుస్తోందని మనకు సమాచారం అందుతోంది. అయితే స్వయంగా ఎవరో ఈ వీడియోలని వైరల్ చేయడం కాదు, ఎవరైతే నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఉంటారో ఈ డే షిఫ్ట్ ఉద్యోగులు చేస్తున్న తతంగాన్ని వీడియోస్ తీసి వైరల్ చేయడం మొదలు పెట్టారు అని అయితే మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం. అయితే అది ఎంతవరకు నిజం అనేది మాత్రం పోలీసులే నిర్ధారించాలి. అయితే ఏదైతేనే మొత్తానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ వాళ్ళ ఛాంబర్లో కూర్చొని చేసే పనులేంటో, అది మేనేజర్ లెవెల్ ఎవరైతే ఉద్యోగులు చేస్తున్న పనులేంటో మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఆడుకుంటే స్టీల్ ప్లాంట్ని ఎలా లాభాల బాటలో నడిపించగలరు, ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఆలోచన నుండి పక్కదారి ఎలా పట్టించగలరు అనేది మనకి ఇక్కడ తేటతెలం అవుతుంది. సో కేవలం కింద స్థాయి కార్మికులు ప్రైవేటీకరణ అయిపోతుందనో, లేదంటే ఉద్యోగుల నుండి తీసేస్తున్నారనో ధర్నాలు చేయడమో, ఉద్యమాలు చేపట్టడం అనేది ఒక వంతు మంచి విషయం అయినా సరే, ఆ పై స్థాయి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఏదైతే పనులు చేపట్టాలో, ఏ పనులు చేపడితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, లేదంటే స్టీల్ ప్లాంట్ కింద స్థాయి ఉద్యోగుల్ని అంటే కార్మికులను తీసేసే ఏదైతే ప్రత్యేకమైన ప్రాసెస్ ఉందో అవి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిస్తే అక్కడ ఉండే ఉద్యోగులు ఎవరైతే కార్మికులు ఉంటారో, కింద స్థాయి కార్మికులు కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, వాళ్ళని ఆ ఉద్యోగాల నుండి తీసేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ అవసరం స్టీల్ ప్లాంట్కి ఉంటుంది కాబట్టి. మరి ఇలా స్టీల్ ప్లాంట్లో కూర్చొని ప్యాకెట్లు ఆడుకుంటే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి నెట్టిస్తారు? ఎంత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినా ఇక్కడ ఉద్యోగులు చేయాల్సిన పని సక్రమంగా జరగకపోతే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడుస్తుంది? అయితే దీని మీద ప్రధానంగా ఎవరైతే స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి అధికారంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద దృష్టి పెట్టాలి. దాని కింద ఉండే ఎవరైతే డిపార్ట్మెంట్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుందా లేదా స్టీల్ ప్లాంట్లో చూడాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ వాళ్ళే ప్యాకెట్ ఆడుకొని కూర్చుంటే ఇంకా స్టీల్ ప్లాంట్ ఏ విధంగా కార్యకలాపాలు సాగిస్తుందో మనకు అర్థమవుతుంది. ఎప్పటికైనా ఇలాంటి ఉద్యోగుల్ని వెంటనే సస్పెండ్ చేసి ఇలాంటివి జరగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పై అధికారుల మీద ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మనకు స్పష్టం చేస్తుంది. కేవలం ఉద్యోగులు అలసత్వం, ఉద్యోగులు దీని మీద పూర్తి స్థాయిలో అంటే స్టీల్ ప్లాంట్ని, ఎందుకంటే పై ఉద్యోగులు ఏంటి, మాది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం, మమ్మల్ని తీయడానికి లేదు, ఎవరైతే కింద స్థాయి ఉంటారో వాళ్ళనే తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి శాలరీలు ఇచ్చి అదనంగా మళ్ళీ డబ్బులు కేటాయింపులు ఇవేవి జరగక్కర్లేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు ఇక్కడ కాకపోతే వేరే ప్లాంట్లో వేసుకొని వాళ్ళు ఉద్యోగం కొనసాగిస్తారు, బాగానే ఉంది, ఆ స్థాయిలో ఉన్నారు. అంతేగాని ఇది ఒక స్టీల్ ప్లాంట్, దీన్ని మన అందరం ఉద్యోగులందరం కలిపి నడిపించాలనే ఆలోచన ఇక్కడ లేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ప్యాకెట్ ఆడుకోవడం ఏంటి, ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చు, కానీ ఇలా కూర్చొని ముగ్గురు కూర్చొని అంటే ఇంక మమ్మల్ని ఆపేది ఎవరు, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు, మనల్ని అడిగేది ఎవరు అనే ఉందాతో వాళ్ళు ప్యాకెట్ ఆడుకుంటున్న దృశ్యాలు మీరు ఇప్పుడు వీడియోస్లో చూడొచ్చు. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలతో పాటు మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పై అధికారులకి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉందని మనకి తేటతెల్లం చేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఏం చేస్తే బాగుంటుంది? ప్రధానంగా నష్టపోతున్నది ఎవరైతే కింద స్థాయి ఉద్యోగులు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు. ఇలా ఈ అధికారులు చేస్తున్న ఇలాంటి పనికిరాని పనుల వల్లే స్టీల్ ప్లాంట్ ఒక విధంగా నష్టపోతుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈ గుట్టు ఇప్పుడు బయటపడింది, కానీ ఇది ఎప్పటి నుండో ఈ తంతు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది.